గాజువాక 61వ వార్డ్ కొత్త దిబ్బపాలెంలో ఎప్పటినుంచో మరుగున పడిపోయిన అసాంఘిక కార్యకలాపాలకు గురైన కమ్యూనిటీ హాల్స్ ను స్థానిక యువత ముందుకు వచ్చి శుభ్రపరిచి వ్యాయామశాలను, బాక్సింగ్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి, జిల్లా విద్యా విభాగ అధ్యక్షులు తిప్పల వంశీరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని వ్యాయామశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలుగా వాడుతున్న కమ్యూనిటీ హాల్స్ ను యువత ముందుకు వచ్చి స్థానిక ప్రజలకు ఆరోగ్యపరమైన వ్యవసాయశాలను ఏర్పాటు చేయడం ఆదర్శప్రాయమన్నారు. స్థానిక యువత ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని దృఢ శరీరాకృతి పెంచుకొని ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించాలన్నారు. నిర్వాహకులతో పాటు స్థానిక వార్డు వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీనగర్ కొత్తదిపాలెం ఇక్కడ మన యూత్ కుర్రోళ్ళందరూ కలిసి ఒక జిమ్ అన్నది ప్రారంభం చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా దీని నామకరణం ఫిట్నెస్ 11 అని పెట్టడం జరిగింది. ఈ ఫిట్నెస్ 11కి మరి మెయిన్ పర్సన్ రాజ్ కుమార్ గారు, అలాగే తోడుగా సురేష్, వంశీ, సంతోష్, సునీల్ 5 కలిసి దీంట్లో జిమ్తో పాటు ఈవెన్ బాక్సింగ్ కూడా పెట్టారు ప్రాక్టీస్. కాబట్టి ఎక్కడైతే ఇలాంటివన్నీ వ్యాయామం, మనం తెలుగులో వ్యాయామం అంటే ఇంగ్లీష్లో జిమ్ అని, ఇది ఎక్కడైతే సమకూరుస్తారో అది ఎక్కువగా యూత్కి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఇది ఒక ఆలయంగా ఉంటుంది. రానున్న రోజుల్లో ఇక్కడి నుంచి ఎక్కువ మందిని తయారు చేసి స్పోర్ట్స్కి పంపిస్తే అది బాడీ బిల్డింగ్గా, మరి ఫిట్నెస్ లేకుండా బాడీ బిల్డింగ్ అయితే వెళ్ళడం జరగదు కదా. సో ఎనీ కాంపిటీషన్కి వెళ్ళాలన్నా, ఈవెన్ రన్నింగ్కి వెళ్ళాలన్నా బాడీలో ఫిట్నెస్ ఉండాలి. కాబట్టి ప్రతి గ్రామంలో ఇలా ఒక గ్రామానికి అలా ఒక జిమ్ ఏర్పడితే తప్పకుండా రానున్న రోజుల్లో రేపటి తరం అంటే ఏదైతే యువకులు ఉన్నారో అందరూ కూడా ఫిట్నెస్తో ఉంటారు. మన ఈరోజు అందరూ చూస్తుంటే స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, ఇంటికి వస్తున్నారు, సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు. సెల్ ఫోన్ నుంచి బయటకు రారు. ఇవన్నీ పట్టుకుంటే ఆరోగ్యం మీద ఎక్కడుంటుందో శ్రద్ధ, ఆరోగ్యం ఉండదు. తెల్లవారు లెక్కనే నాకు తెలిసి ఎవరో కూడా దేవుడి బొమ్మ చూడట్లేదు. ఆ నిద్రలో కూడా చేతులు ఎత్తుకున్నారు సెల్ ఎక్కడ దొరుకుతుందా అని. అంటే సెల్లకి అంత బందీలు అయిపోయారు ప్రజలు. ఇలాంటి ఫిట్నెస్ సెంటర్కి వస్తే ఆరోగ్యంతో పాటు మైండ్ సెట్ కూడా మారుతుంది ఫస్ట్. అలాగే ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళు పెరగడంతో అలాగే పెరుగుతారు. ఇంట్లో ఉంటే బయటకు వస్తే ఒక 40-50 మందితో పరిచయాలు పెరుగుతాయి. గ్రామంలో ఏమవుతుంది, ఉద్యోగాలు ఖాళీలు ఎక్కడ ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఏంటి అంటే ఇంతకుముందు గ్రంథాలయాల్లోకి వెళ్ళి చదువుకుంటే ఎలా తెలిసిందో అలా ఇక్కడ వ్యాయామం సెంటర్కి వస్తే మన గాజువాక ప్రదేశం కాదు రాష్ట్రంలో ఏమవుతుందో కూడా ఎక్కడ అవకాశాలు ఉన్నా ఉద్యోగ అవకాశాలు అన్నింటికీ కూడా ఇది పనిచేస్తుంది. ఇది ఒక జిమ్ సెంటర్గానే మనం చూడకూడదు, మనకు ఒక గ్యాదరింగ్ పాయింట్గా కూడా దీన్ని ఉపయోగించుకొని ఇలా 5 ఏదైతే వాళ్ళ తల్లిదండ్రుల సహకారంతో, కుటుంబ సభ్యుల సహకారంతో, లేదా వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇంత పెద్ద ఎత్తున మరి ఇక్కడ సామాగ్రిని అది ఏర్పాటు చేసి ఒక జిమ్ ఏర్పాటు చేసి దీన్ని ఈరోజు యువకులందరూ ప్రోత్సహించి వచ్చారంటే తప్పకుండా అదే యూనిటీతో, అదే కలయికతో, అదే స్నేహంతో కలిసిమెలిసి ఉంటే ఖచ్చితంగా ఒక్కొక్కరు వేరే వేరే ప్రాంతాల్లో కూడా ఇలాంటి సెంటర్స్ ఓపెన్ చేసి మాలాంటి పెద్దలు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి మాకు అవకాశం ఇచ్చడం ఉంటుంది. దీనికి మా కుటుంబ సభ్యుల నుంచి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అలాగే దేవన్ రెడ్డి గారిని